విజయవాడ వెంచిపేటలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేశాయి. ఉగ్రలింక్స్ కేసులో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాహిన్, కొద్దిసేపటి క్రితమే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు ముగించింది. ఉదయం 5 గంటల నుంచి ఇప్పుడు 10:30 వరకు మొత్తం 5:30 గంటల పాటు ఈ సోదాలు నిర్వహించి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ముగ్గురు నిందితుల ఇళ్లలో కూడా మరోసారి సోదాలు నిర్వహించారు. ప్రధానంగా మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, అలాగే మహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్ వీళ్ళు ముగ్గురు కూడా మార్చి 22న ఈ ఉగ్ర లింకుల కేసులో అరెస్ట్ అయ్యారు. జిహాదీ భావజాలాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణపై అప్పటి పోలీసులు కస్టడీ తీసుకొని విచారణ చేశారు. ఆ తర్వాత ఈ కేసు మే 13న ఎన్ఐఏకి బదిలీ అయింది. ఆ తర్వాత ఎన్ఐఏ ఈ కేసు విషయమై ముమ్మర సోదాలు జరుపుతుంది, దర్యాప్తు జరుపుతుంది. ఇవాళైతే ఈ ముగ్గురు నిందితుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించి ఇంకేమైనా కీలక ఆధారాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళ ల్యాప్టాప్ కానీ, అలాగే వీళ్ళ బీరువాళ్ళ వస్తువులు కానీ, అలాగే ఫోన్లు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు మరోసారి సోదాలు చేశారు. గతంలో కూడా సోదాలు చేశారు, మరోసారి సోదాలు చేశారు. దీనికి సంబంధించి వాళ్ళు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారు. వీరికి ఎవరితోనైనా పరిచయాలు ఉన్నాయా లేవా, వీళ్ళ రోజువారీ కార్యకలాపాలు ఏంటి, ఏం చేస్తుంటారనే విషయం మీద కూడా ఎన్ఐఏ అధికారులు అయితే ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం మీద 5:30 గంటల పాటు ప్రశ్నించారు. ప్రధానంగా వీళ్ళు ముగ్గురే కాకుండా మొత్తం కర్ణాటక, అలాగే బీహారు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మరో 10 మంది కూడా ఈ ఉగ్ర నెట్వర్క్ లింకుల కేసులు ఉన్నారని కూడా పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ కేసు సంబంధించి ఇంకా కీలకమైన ఆధారాలు సోదా చేసేందుకు వీలుగా ఈరోజైతే ఎన్ఐఏ సోదాలు చేసింది. మొత్తం మీద బీరువాలు కానీ, అలమర్లు కానీ, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా సేకరించింది. అలాగే వీళ్ళకి ఎవరైనా పొరుగుండే వ్యక్తులతో కానీ, ఇతరత్ర సంస్థలతో కానీ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దిశగా కూడా వీళ్ళు ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. మొత్తం మీద 5:30 గంటల పాటు వీళ్ళు సమాచారం సేకరించారు. వీరు గతంలో సంచరించిన ప్రాంతాల్లో డిజిటల్ ఆధారాలు, కమ్యూనికేషన్ డివైజులు, ఆర్థిక లావాదేవీల పత్రాలను కూడా వీళ్ళు ఒకసారి పరిశీలించారు. అలాగే మొత్తం మీద ఈ 13 మంది నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నందున కీలక ఆధారాలు సేకరించేందుకైతే ఎన్ఐఏ ఇవాళ రంగంలో దిగింది. మొత్తం మీద అధికారుల బృందం అయితే 5:30 గంటల పాటు ఈ సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. మొత్తం మీద ఇవన్నీ కూడా సేకరించిన ఇప్పటికే అరెస్ట్ అయ్యి 90 రోజులు కావస్తుంది. కావున వీళ్ళని ఇంకా విచారించడానికి, సోదాలు చేయడానికి వీల్లేదని చెప్పి ఆ నిందితుల తరపున నా లాయర్లు అయితే ఇక్కడికి వచ్చారు. వాళ్ళని అయితే లోపలికి అనుమతించలేదు. ఎన్ఐఏ అధికారులు కానీ, పోలీసులు కానీ ముందని నిలవరించారు. మొత్తం మీద అయితే ఈ కేసు అయితే ఎన్ఐఏకి వెళ్లడంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. మొత్తం మీద 5:30 గంటల సేపు ఈ విచారణ సాగింది. సాహింది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సోమేశ్వరరావుతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.